వంకాయతో నేను చేసినన్ని వెరైటీస్ నాకు తెలిసి ఇంకెవ్వరు చేసి ఉండరు. అన్ని వెరైటీస్ ఉన్నాయి మన ఛానల్‌లో ఈ వంకాయతో. నాకు ఈ వంకాయ అంటే చాలా ఇష్టం. ఈరోజు కూడా వంకాయతో ఒక డిఫరెంట్ అయిన టేస్టీ కర్రీని చేసి చూపించబోతున్నాను. నిజంగా చాలా బావుంటుందిది. దీనికోసం ముందుగా పల్లీలను వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ధనియాలు, జీలకర్రను కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. అందులోకే నూనె, పోపు దినుసులు, ఉల్లిగడ్డ ముక్కలు, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోకే కట్ చేసుకున్న వంకాయ ముక్కలు, పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయ్యేలోపు మిక్సీ జార్‌లోకి ముందుగా ఫ్రై చేసుకున్న వాటిని వేసుకొని కొద్దిగా నీళ్ళని కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఈలోపు మనకి వంకాయ ముక్కలు సాఫ్ట్‌గా ఫ్రై అయిపోయినాయి కదా! ఇప్పుడు ఇందులోకే కారము, ఉప్పు వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్టు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని కూడా వేసుకొని కలుపుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు చేసుకుంటే వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం.